తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు, గుర్రం పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో మొదలయ్యాయి. గత 7 ఏళ్లుగా పోటీలను వస్తున్న గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో ఈసారి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్ పోటీల్ని ప్రారంభించారు. పోటీల సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్రంపై రావడం ఆకర్షణగా నిలిచింది. ఎడ్లబండ్ల పోటీల విజేతలకు బైక్లు, గుర్రం పరుగు పందెం పోటీల విజేతలకు నగదును బహుమతులుగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక సంబరాన్ని, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి మీరు అందరూ చేస్తున్న ప్రయత్నానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, శత సహస్ర వసంతాల పాటు ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ గన్ని భాస్కరరావు గారికి మరొక మారు మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి 2019 నుంచి 24 వరకు లేనటువంటి వాతావరణాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి వీరేశలింగం పురస్కారాలు కానివ్వండి, రాష్ట్ర పండుగలు కానివ్వండి, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా మన తెలుగు వారికి ఉన్నటువంటి సంస్కృతిని చాటి చెప్పుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. గత 7 సంవత్సరాలుగా నిరోధకంగా ప్రతి సంవత్సరం పండుగ ముందు పండుగ వాతావరణం కల్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్న నాన్నగారి పేరుని గని సత్యనారాయణ పేరుని చేస్తాం. ఇతోతమైన జనం ఈ సంవత్సరం గుర్రాలు కూడా యాడ్ చేసాం. మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మనం ఉన్న అలవాట్లని మర్చిపోకూడదని చెప్పి చిన్నపిల్లలకు మనకి పాలు వస్తుంటే విజయ డైరీ నుంచి వచ్చిందా, లేకపోతే విశాఖ డైరీ నుంచి వచ్చిందా, లేకపోతే అమూల్ నుంచి వచ్చిందా తప్ప పాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు తెలియదు. అందువల్ల ఈ మనకున్న వృక్ష సంపదని, పశు సంపదని, మన అన్నీ కూడా మనకి తెలియజెప్తే నెక్స్ట్ జనానికి ఇది కంటిన్యూ అవుద్ది. అలా కాకుండా మనం మాట్లాడి కూర్చుంటే ఈ టీవీ ప్రోగ్రాంలు ఏం చూపిస్తే అదే తప్ప మనకున్న రియాలిటీ తెలీదు. అందులో ఈ ప్రోగ్రాం పెట్టాం.